అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబినేషన్లో టైగర్ అనే మూవీ వచ్చింది. పర్వాలేదనిపించింది. మళ్ళీ ఇంతకాలానికి వారిద్దరి కాంబోలో వచ్చిన మరో సినిమా ఊరి పేరు భైరవకోన. ఈ మధ్యకాలంలో సందీప్ కిషన్ నిర్మాతగా మారాడు. 1-2 సినిమాలు తీశాడు. అలానే ఐవి ఆనంద్ కొన్ని థ్రిల్లర్ మూవీస్తో చక్కని విజయాన్ని అందుకున్నాడు. అయితే కొంతకాలంగా వీరిద్దరిని దురదృష్టం వెంటాడుతోంది. సరైన హిట్ పడలేదు. దాంతో ఈసారి గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంతో ఊరి పేరు భైరవకోన మూవీ చేశారు. అదెలా ఉందో చూద్దాం. బసవ ఓ దొంగ. మరి కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లికూతురు నగలు తీసుకుని తన స్నేహితుడు జాన్తో కలిసి ఊరు నుండి ఉడాయిస్తాడు. మార్గమధ్యలో యాక్సిడెంట్కి గురైన గీత అనే అమ్మాయిని కారులో ఎక్కించుకుంటారు. వీరి వెనుక పోలీసులు పడుతుంటే తప్పించుకోవడానికి భైరవకోన అనే ఊర్లోకి ప్రవేశిస్తారు. బేసికల్గా బసవ దొంగ కాదు, అతను సినిమా ఫైట్ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తుంటాడు. యాక్షన్ సీక్వెన్స్లో రిస్కీ షాట్స్లో హీరోకు డూప్గా నటిస్తుంటాడు. అలాంటి వ్యక్తికి భూమి అనే అమ్మాయి తారసపడిన తరువాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, అతన్ని దొంగగా ఎందుకు మార్చింది, గుడ్డిగా భైరవకోనలోకి అడుగుపెట్టిన బసవ, జాన్, గీత జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది మిగతా కథ. గతంలోనూ మనకు పూర్తిస్థాయి హారర్ మూవీస్ వచ్చేవి. ఆ తర్వాత వాటి స్థానంలో హారర్ కామెడీలు వచ్చాయి. ఇక 1-2 దెయ్యాలతో సినిమా తీస్తే ప్రేక్షకులకు కిక్ ఉండటం లేదని గ్రహించిన తమిళ దర్శక నిర్మాతలు డజన్ల కొద్దీ దెయ్యాలను సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. అలా డబ్బింగ్ సినిమాలే కాదు, స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో ఫ్యామిలీ మొత్తం దెయ్యాలుగా ఉన్న సినిమాలు వచ్చాయి. ఈ తరహా మూవీస్ చూసి ప్రేక్షకులు విరక్తికి గురవుతున్న కాలమిది. ఇప్పుడు కూడా అలాంటి కాన్సెప్ట్తోనే ఊరు పేరు భైరవకోన వంటి సినిమా వస్తే ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకం దర్శక నిర్మాతలకు ఎలా కలిగిందో అర్థం కాదు. పోనీ ఇందులో దర్శకుడు డీల్ చేసిన పాయింట్లో ఏమైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. దెయ్యాల కొంప మాదిరి దెయ్యాల ఊరునొకదాన్ని సృష్టించారు. ప్రాణాలకు తెగించి హీరో బృందం అందులోకి ఎందుకు అడుగుపెట్టింది, అందులోంచి ఎలా బయటకు వచ్చిందనే పాయింట్ మీద సెకండ్ హాఫ్ మొత్తం సాగింది. హీరోయిన్ భూమి పాత్రకు ఓ బలమైన నేపథ్యం ఉంది. ఆమె పోరాటం వెనుక ఓ అర్థం ఉంది. కానీ దానిని హృదయానికి హత్తుకునేలా దర్శకుడు ఐవి ఆనంద్ ప్రజెంట్ చేయలేకపోయాడు. దాంతో రొటీన్ సీన్స్, రొటీన్ కామెడీతో మూవీ సాగిపోయిన భావన ప్రేక్షకుడికి కలిగే ఆస్కారం ఏర్పడింది. పగ, ప్రతీకారాలతో రగిలిపోయే ఆత్మలన్నీ ఒకే ఊరిలో ఉన్నట్టు చూపడం, దానిలోకి ఎవరు వచ్చినా సజీవంగా తిరిగి వెళ్లలేకపోవడం వంటి అంశాలు ఏమంతగా థ్రిల్లుకు గురిచేయవు. నిజానికి దర్శక నిర్మాతలు తాము రాసుకున్న కథను 100% నమ్మి కన్వెన్షన్తో తెరకెక్కించారు. కానీ అందులో కొత్తదనం లేకపోవడంతో అవన్నీ తేలిపోయాయి. నటీనటుల విషయానికి వస్తే సందీప్ కిషన్ భగ్న ప్రేమికుడిగా బాగానే నటించాడు. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేకూర్చడానికి కృషి చేశాడు. అతని స్నేహితుడిగా వైవా హర్ష, డాక్టర్గా వెన్నెల కిషోర్ వినోదాన్ని అందించారు. భూమిగా వర్ష బొల్లమ్మ సహజ నటనను ప్రదర్శించింది. గిరిజన యువతి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అలానే ఆడదొంగ గీతగా కావ్య థాపర్ ఓకే అనిపించుకుంది. నటనపరంగా ఇంకా పరిణితి పొందాల్సిన అవసరం ఉంది. ఇతర పాత్రలను రవిశంకర్, బ్రహ్మాజీ, వడివుక్కరసి, జయప్రకాష్, దువ్వాసి మోహన్, రవివర్మ, చెమ్మక్ చంద్ర తదితరులు పోషించారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ అనే కాన్సెప్ట్ లేదు. ఓ రకంగా ఇది థీమ్ బేస్డ్ మూవీ. అందువల్ల రెగ్యులర్ సినిమాల్లో మనకు కనిపించే సాంగ్స్, ఎంటర్టైన్మెంట్కు ఇందులో ప్రత్యేకంగా చోటు దక్కలేదు. ఆ లోటు తీర్చలేనిదిగానే ఉంది. ఈ చిత్రానికి కథ, కథనం దర్శకుడు ఐవి ఆనంద్ సమకూర్చాడు. సంభాషణలు భాను భోగవరపు, నందు అందించారు. శేఖర్ చంద్ర స్వరపరిచిన పాటల కంటే నేపథ్య సంగీతం బాగుంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ ఆసం. ఏ రామాంజనేయులు ఆర్ట్ వర్క్ చక్కగా ఉంది. నిర్మాత రాజేష్ దండా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత శుంకర్ అనిల్ సమర్పకుడిగా వ్యవహరించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడేవారికి ఓకే గానీ సాధారణ ప్రేక్షకుడిని ఇది మెప్పించడం కష్టమే.